అనుష గారు హాయ్ అండి. సో హాయ్, లాస్ట్లో క్లైమాక్స్లో మీరు ఇరగదీశారని చెప్పొచ్చు. అసలు యూ నెయిల్డ్ ఇట్. ఆ సీన్ చేసేటప్పుడు ఎంత టఫ్ అనిపించింది మీకు? అంటే అసలు ఎప్పుడైనా కూడా ఒక విలన్తో మనం ఫైట్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇక్కడైతే డిఫరెంట్గా హీరోయిన్తో ఫైట్ ఉంది. సో ఆ సీన్ చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఇట్ వాజ్ రియలీ ఇంటెన్స్, బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్ లాట్ అండి. ఎందుకంటే దిర్ వాజ్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ బిహైండ్, అంటే లాట్ ఆఫ్ రిహర్సల్స్ చేసామన్నమాట. ఏమైందంటే హీఈస్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ హీ హెస్ డన్ ఫైట్ సీక్వెన్సెస్ బిఫోర్, బట్ నాకైతే ఎక్స్పీరియన్స్, సో నాకు ఆ కంట్రోల్ లేదు. సో వెన్ ఐ వాజ్ హిట్టింగ్ పీపుల్, సో లాట్ ఆఫ్ పీపుల్ హర్ట్ అయ్యారు అనమాట. ఫోకస్ పుల్లర్ ఆయన కొంచెం దెబ్బ తగిలింది. హీ ఆల్సో గాట్ హర్ట్. దెబ్బలు దాకా. సో యా, ఇట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. యాజ్ అన్ యాక్టర్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ దిస్ థింగ్ అనే చెప్పొచ్చు. ఐ లెర్న్డ్ అ లాట్. సో మూవీ చూసాక చాలా మంది పబ్లిక్ మీతో ఇంటరాక్ట్ అయ్యారు. సో ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళు మెయిన్లీ నాకు నచ్చింది ఏంటంటే దే ఆర్ టెల్లింగ్ ద రిలేటబిలిటీ ఫ్యాక్టర్. అంటే చూస్తే ఎవరో తెలిసిన చూసినట్టే అనిపిస్తుంది అని చెప్పారు. అది నాకు చాలా నచ్చింది. రాకేష్ గారు, సో ఇందులో నాకైతే 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 2 ఒకసారి అడిగేస్తాను చెప్పేసాను. ఫస్ట్ థింగ్, వీళ్ళిద్దరు ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు కదా, ఎందుకు డబ్బింగ్ మీరు వినోద్తో చెప్పించలేదు? ఫస్ట్ క్వశ్చన్. మళ్ళా నీలగిరి గారిని ఎందుకు అన్న క్యారెక్టర్ లో పెట్టాల్సి వచ్చింది? ఎందుకు వేరే కాస్టింగ్ ఎవరైనా తీసుకోవాల్సింది కదా? ఇది నేను తీసుకున్న డిసిషన్ అది రాకేష్ కే కాదు. సరే, ఒకటి మీరు ఆన్సర్ చేయండి, ఒకటి ఆయన ఆన్సర్ చేస్తే బెటర్. నేనే చెప్పాలి అది ఆ రెండింటిని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, సో వినోద్ని అంటే వినోద్ తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు, బట్ ఏంటంటే మనకి రూట్ లెవెల్కి వెళ్ళి వచ్చే ఒక యాక్సెస్ ఒకటి ఉంటుంది. అంటే ప్రొనౌన్స్ కానీ, చెప్పే విధానం కానీ, టోన్లో కానీ, సో అది ఇంకా అంత పర్ఫెక్ట్గా రాలేదు. అంటే జస్ట్ ఒక 3 months తెలుగు స్టార్ట్ చేసింది కాబట్టి అంత డీటెయిలింగ్ రాలేదు. సో ఆ క్యారెక్టర్కి ఒకవేళ మనం అలా వినోద్తోనే వెళ్తే, సో ఈ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల డిస్కనెక్ట్ అయిపోయి దాన్ని ఫోకస్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. తెలుగు సరిగ్గా రావట్లేదు, మాట్లాడతలేదు, ఆ టోన్ మీదకి వెళ్ళిపోద్దని. సో తనలాగే యాజ్ ఇట్ ఈస్గా వాయిస్ ఉండే పర్సన్ని పట్టడానికి మాకు చాలా టైం పట్టింది. సో కాదు, మీ టీం చెప్పారు ఆయన కూడా కొత్త ఆయన అంట కదా? ఆయన కొత్త ఆయన సింగర్ దినేష్ అతని పేరు. సో మా సౌండ్ ఇంజనీర్ కిషోర్ గారని తను సజెస్ట్ చేశారు. సో నేను సౌండ్ ఇంజనీర్ ఒక దగ్గర ఒక మా కార్తీక్, మా డైలాగ్ రైటర్ కార్తీక్, సో ఇట్లా ఒక 30-40 నెంబర్స్ని మేము ఒక్కొక్క క్యారెక్టర్కి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో దినేష్ కాన్ఫిడెన్స్ లేదు, అంటే ఫస్ట్ టైం నేను ఎట్లా చేస్తాను, బట్ వినోద్ వాయిస్ దినేష్ వాయిస్ చాలా ఈక్వల్గా దగ్గరగా ఉంటుంది. సో అట్లా దినేష్ని ఒక 1 week మళ్ళీ లక్ష్మణ్ లాగా తయారు చేసి ఆ క్యారెక్టర్లోకి ఇంక్లూడ్ చేసి డబ్బింగ్ చేయించుకున్నాం. బేసిక్గా నాది యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ అండి. చాలా ఆడిషన్స్ వెళ్ళాను. లక్కీగా నాకు సినిమా రాలేదు, అంటే యాక్టర్గా రాలేదు, డైరెక్టర్గా వచ్చింది. మరి ఇప్పుడు వచ్చినప్పుడు నాకు నేనన్నా క్యారెక్టర్ ఇచ్చుకోవాలని కదండి, అలా స్టార్ట్ చేసే ఉంది. హాయ్ అండి, కంగ్రాచులేషన్, ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ అండి. మీలో ఉన్న యాక్టర్, మీలో ఉన్న డైరెక్టర్ని డామినేట్ చేశారు అనుకోవచ్చు. అందరూ డామినేట్ చేశారు. ఇందులో ఫస్ట్ నేను నిలబడింది రైటర్. సో రైటర్ తర్వాత డైరెక్టర్ వచ్చాడు అంతే. సో 100% అండి. యాక్టర్ కంటే కూడా నాకు ఈ సినిమాని డైరెక్టర్గా సక్సెస్ చేసాం, రైటర్గా పార్ట్ అయ్యాం కాబట్టి, సో అది ఆబ్వియస్గా ఈ రెండింటికంటే ఫస్ట్ అది ఇంపార్టెంట్. ఇందులో ఒక రైతుగా కనిపించారు మీరు. అవునండి, అవునా. వ్యవసాయం గురించి తెలుసా, బ్యాక్గ్రౌండ్ ఉందా? మీకు ఒక విషయం షేర్ చేయాలి. నిన్న మా ఫాదర్ మా మదర్ వచ్చారు. లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు కూడా థియేటర్కి వెళ్ళి ఫిల్మ్ చూడలేదు. ఫస్ట్ టైం నా సినిమాని చూశారు. సో అది చాలా హ్యాపీ ఫీలింగ్ నాకు. వాళ్ళు ఫార్మర్సే, ఫార్మింగ్ చేస్తారు. నాకు కూడా వచ్చండి, నేను కూడా ఫార్మరే. మా ఇంటికి వెళ్తే నేను ఫార్మింగ్ చేస్తూ ఉంటాం అంత. ఓకే, అందుకోసం ఆ క్యారెక్టర్ అంత ఈజీగా చేస్తారు. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రాకేష్ గారు, హాయ్ అండి, ఐఎమ్ బబిత ఫ్రమ్ బిగ్ టీవీ. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. అయితే సార్, మీరు చాలా ఎమోషనల్గా ఈ తీసుకొచ్చారు సినిమాని, అండ్ వాట్ ఈజ్ యువర్ మోటో అని అంటే ఏం చెప్తారు? చిన్న సినిమాని, చిన్న కంటెంట్ని, ఇప్పుడు లైక్ జితేందర్ రెడ్డి కూడా ఒక చిన్న కంటెంట్ అని అనుకోవచ్చు. సినిమా మనం థియేటర్కి వెళ్ళిన తర్వాత అది ఎంత సక్సెస్ అవుతుంది అనేది సక్సెస్ని బట్టి ఉంటుంది. కానీ మీరు చిన్న కంటెంట్ని తీసుకొచ్చి అప్కమింగ్ యాక్టర్స్ని బయటకు తీసుకొస్తున్నారు. సో వాట్ ఈజ్ యువర్ మోటో అంటే ఏం చెప్తారు?
ఐ థింక్ ఐఎమ్ ఎంకరేజింగ్ మై సెల్ఫ్ ఏమో ఈ స్పేస్ నుంచి, ఎందుకంటే నేను కూడా మేము బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎలా ఫిగర్ అవుట్ చేసుకున్న స్పేస్లో ఆ స్పేస్లో ఉన్నప్పుడు నాకే అనిపించింది ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుండేదేమో, మన టాలెంట్ బయటకు వస్తుంది, ఆపర్చునిటీ వస్తుంది అని. సో అలా చాలా రోజులు ఉండి సడన్గా ప్రొడ్యూసర్ అయిపోయానండి. ప్రొడ్యూసర్ అయిపోయి ఫస్ట్ ఫిల్మ్ ఎవరికి చెప్పదు, నేనే ప్రొడ్యూస్ చేసుకున్నాను, యాక్టర్ నేను. బట్ అప్పుడు అనిపించింది ఆ థాట్, ఎందుకు వేరే వాళ్ళతో చేయకూడదు మనం. లైక్ ఐ వాజ్ ఇప్పుడు ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నేను సక్సెస్ వస్తామో, అప్పుడు ఐ విల్ బి టూ బిజీ డూయింగ్, ఇప్పుడు నా కోసం నేనే చేసుకుంటానేమో. బట్ లెట్ మీ అట్లీస్ట్ ట్రై చేద్దాం కదా, వేరే తో చేద్దాం, మనకి ఏం చేసినట్టు ఉంటుంది మనకి టాలెంట్ని అని. కొత్త వాళ్ళన్నా లేకపోతే ఉన్న వాళ్ళన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినోద్ 12-13 ఇయర్స్, సో ఆల్మోస్ట్ ఒక 13 ఇయర్స్ నుంచి ఉన్నాడు. సో వీ కెన్ సే యాజ్ అ స్ట్రగ్లింగ్ యాక్టర్. అనుష ఇస్ రిలేటివ్లీ న్యూ, అండ్ మా సినిమాలో ఆల్మోస్ట్ ఒక 47 పీపుల్ కొత్త వాళ్ళు. సో మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దాం అని ఒక పీపుల్ ఆర్ లైక్ హూ హ్యావ్ గాట్ దట్ ప్యాషన్, సినిమాలో ఏదో ఒకటి చేయాలి అని ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళు అండ్ కొత్త వాళ్ళు, ఆ కాంబినేషన్లో ఏమైనా చేయొచ్చా అనేది. అంటే ఎర్లీ స్టేజ్లోనే కొత్త వాళ్ళని ఇప్పుడు చాలా మంది తీసుకొస్తున్నారు, అండ్ సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే దే ఆర్ రికగ్నైజింగ్, ఏదో ఒక పాయింట్లో రికగ్నైజ్ అవుతున్నారు. కానీ మీ సినిమా మాత్రం అందరికీ వెళ్ళింది, అందరిలో రీచ్ అయింది. ఇప్పుడు కంగ్రాచులేషన్స్ దానికి. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు మధుసూదన్ సత్యానుష్ అండి. నిన్న మా ఫ్రెండ్స్ చూసారు సినిమా, ఓకే సార్, బాగుందని చెప్పారు. పార్ట్ 2 ఎప్పుడు అడుగుతున్నారు? పార్ట్ 2 అండి. సో ఇప్పటివరకు అయితే ఇంకా అనుకోలేదు, చాలా మంది ఇలా అడుగుతున్నారు కాబట్టి ఏమైనా ఆలోచిస్తాం. కాకపోతే ఈసారి హీరోయిన్ కొట్టే పాత్ర మాత్రం పెట్టకండి. ఎందుకండి? బాధపడుతారు చాలా మంది. ఓకే, అవునా? రాకేష్ గారు సార్ హాయ్. సో క్రేజీ హ్యాండ్ ప్రొడక్షన్స్ మీద ఎవరికి చెప్పొద్దు, ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మళ్ళీ ప్యాక్ మెడల్తో వచ్చారు, అండ్ ఇట్ ఆల్సో బికేమ్ ఏ సక్సెస్. ఎవరికి చెప్పొద్దు, సక్సెస్ అయినా యూ టుక్ బ్రేక్. ఇప్పుడు ప్యాక్ మెడల్ ఇట్స్ కంప్లీట్లీ సక్సెస్. సో ఇన్ ఏ ఇయర్ నెక్స్ట్ నుంచి ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు క్రేజీ హ్యాండ్ ప్రొడక్షన్స్ని టు రీచ్ దట్ హైట్స్? సో వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, అండ్ గ్యాప్ తీసుకుంటారా? ఇయర్లీ ఎన్ని మూవీస్ ప్లాన్ చేసుకుంటున్నారు? ఇంకా గ్యాప్ తీసుకురండి ప్రాజెక్ట్. ఇంకా 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన ప్రొడక్షన్ హౌస్ నుంచి. అవి షూట్ కూడా అయిపోయాయి, ప్రీ ప్రొడక్షన్ లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఈ విత్ ఇంక్లూడింగ్ జితేందర్ రెడ్డి ఇంకా ఒక 3 ఫిల్మ్స్ అయితే ఈ ఇయరే వస్తాయి. సో వాట్ మై ప్లాన్ ఈజ్ అట్లీస్ట్, మా ప్రొడక్షన్ ప్లాన్ ఏంటంటే అట్లీస్ట్ 3 to 4 ఫిల్మ్స్ అన్నా మనం చేద్దామని. ఇట్స్ టఫ్, క్వాలిటీగా ఒక 3 to 4 ఫిల్మ్స్ అనేది టఫ్, బట్ అట్లీస్ట్ అంత పెట్టుకుంటే అట్లీస్ట్ ఒక 2 ఫిల్మ్స్ అన్నా చేస్తామేమో. సో యా, దిస్ ఈజ్ అవర్ ప్లాన్ ఫర్దర్. వినోద్ గారు, సో ఆఫ్టర్ సీయింగ్ ద రెస్పాన్స్ ఆఫ్ ఆడియన్స్, మీరు అన్ని ప్లేసెస్ తిరిగేశారు, అండ్ ఇక్కడ కూడా మీడియా షో అండ్ ఇక్కడ ఆడియన్స్తో కూడా యూ హ్యావ్ ఇంటరాక్టెడ్. సో ఇంతమంది రియాక్షన్ చూసిన తర్వాత హౌ యూ ఫెల్ట్, అండ్ అది మీకు ఎలాంటి బూస్టప్ ఇచ్చింది? ఇంతమంది పాజిటివ్ రెస్పాన్స్, హౌ డిడ్ యూ గెట్ ద బూస్టప్ ఆఫ్ దట్? డెఫినెట్లీ అండి. ఐ మీన్ అక్సెప్టెన్స్ అండ్ వ్యాలిడేషన్ ఇస్ ఒక ఆర్టిస్ట్కి, ఐ మీన్ ఫుడ్ ఫర్ సోల్ అనొచ్చు. దో దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఆర్టిస్ట్. సో ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఫర్ ద పాస్ట్ 2 days. సో ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్ అండ్ రియలీ హ్యాపీ. ఇప్పుడు మీరు వీడియో కూడా చూసారు కదా, లాట్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ ఆల్సో వచ్చింది. సో దట్ ఈస్ ది బెస్ట్ వ్యాలిడేషన్ ఐ కుడ్ గెట్. ఐ మీన్ ఈ క్యారెక్టర్కి, లక్ష్మణ్ క్యారెక్టర్కి. సో రియలీ హ్యాపీ. అండ్ if I have given 100% for this film, this character, ee boost to next film lo definitely I'll give my 200%. How you are planning your next projects then? I'm not planning anything. I'm waiting. I'm waiting for another same kind of a good script. Yeah. Congratulations and all the best. Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేక మెడల్ టీం అందరికి కూడా కంగ్రాచులేషన్. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత దానికన్నా ఎక్కువే రిజల్ట్ అయితే వచ్చింది. బట్ అంటే మీరు అన్నట్టు ప్రొడ్యూసర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెక్టేషన్ వేరు ఉంటుంది. కానీ సో రాకేష్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే మీకు, సో ఇక్కడ చూస్తుంటే స్టార్స్, అక్కడ చూస్తుంటే ఒపీనియన్స్, సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇన్ని స్టార్స్ అంటే ఇన్ని ఛానల్స్ వాళ్ళు ఇవ్వడము మీకు ఎలా అనిపిస్తుంది?
అదే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి. మేము ఎలా అంటే స్టెప్ బై స్టెప్ వెళ్దాం, సినిమా మనం మార్కెటింగ్ బాగా చేద్దాం, ఎందుకంటే జనాలకు వెళ్ళాలని, అది క్లిక్ అయింది. అండ్ ప్రీమియర్స్, పెయిడ్ ప్రీమియర్స్ రన్ చేద్దాం, ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అవాయిడ్ చేసి ఈసారి రెగ్యులర్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు, అదే ఒక ఈవెంట్ లాగా చేద్దాం, బట్ పెయిడ్ ప్రీమియర్స్ ఈవెంట్స్ లాగా చేద్దామని. సో అది కూడా సక్సెస్ అయింది. సో మాకేంటంటే అక్కడి వరకే ఆలోచించేంత కెపాసిటీ ఉందన్నమాట అప్పట్లో. బట్ రైట్ నౌ ఇదే నాకు ఐఎమ్ సర్చింగ్ ఫర్ వర్డ్స్. ఇంకా అసలు ఇది సక్సెసా, అసలు ఏ స్పేస్లో ఉన్నామని కూడా తెలియట్లేదు అనమాట. సో లైక్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఉన్నాను, అండ్ ఇంకో టెన్షన్ కూడా ఉంది, ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయింది. ఐ వాంట్ టు టేక్ దిస్ ఫిలిం టు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్, ఎస్పెషల్లీ ఉమెన్. ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే కోర్ అనేది అమ్మాయిలు స్ట్రెంగ్త్, లైక్ ఉమెన్ స్ట్రెంగ్త్ అనేది ఓవరాల్ రౌండ్ ఆఫ్ కాబట్టి, సో అమ్మాయిల్లోకి ఎలా తీసుకెళ్లాలని అదే మార్నింగ్ పొద్దు నుంచి అదే పనిలో ఉన్నాం. అమ్మాయిలు, ప్రతి ఒక్క అమ్మాయి, మన తెలుగు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా ఎక్కడున్న ప్రపంచం అంతా అమ్మాయిలకి ఎలా రీచ్ చేయొచ్చు సినిమా అనేది. అనుష గారు, నా క్వశ్చన్ మీకు. సో అనుష గారు కుమారి ఆంటీ లాగా ఫేమస్ అయిపోయారు అనుకోండి ఈ సినిమా తర్వాత. సో అంటే ఎండింగ్ చూస్తున్నప్పుడు, అంటే మీరు అంటే వినోద్ గారిని కొడుతున్నప్పుడు నిజంగా అంటే ఆడియన్స్ చూస్తుంటే అక్కడ అబ్బాయిలు కాదు అమ్మాయిలు కాదు ప్రతి ఒక్కరు కొట్టు 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 అన్నట్టే రియాక్షన్ ఇచ్చారు. సో మీకు ఎలా అనిపించింది అప్పుడు అందరు రియాక్షన్స్ చూసినప్పుడు? చాలా హ్యాపీ అనిపించిందండి, ఎందుకంటే లైక్ ఐ విల్ బీ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు తెలుగు ఆడియన్స్. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ని లైక్ దే ఆర్ లైక్ రియలీ లైకింగ్ ఇట్ అండ్ లవింగ్ ఇట్ అండ్ స్పీకింగ్ అబౌట్ ఇట్ మెయిన్లీ బికాస్ మాట్లాడుతున్నారు కాబట్టి ఇట్ ఈస్ స్ప్రెడింగ్ ద వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ సో దట్ ఆడియన్స్ ఆర్ కమింగ్ మోర్. ఫర్ దాట్ ఐ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండ్ యా, చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు రెస్పాన్స్ చూస్తుంటే. రాకేష్ గారు, సినిమా బాగుంది, కానీ అనుకున్న థియేటర్స్ దొరికావా, ఇంకా థియేటర్స్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు? సో గుడ్ క్వశ్చన్. మాకు యాక్చువల్గా ఎక్కువ థియేటర్స్ పెట్టలేదండి, ఎందుకంటే ఫస్ట్ మనం ఎక్కువ థియేటర్స్లో పెట్టేసామంటే టూ మచ్ అసలు తెలియదు అసలు జనాలు ఎలా వెళ్తున్నారు అనేది. సో యాక్చువల్గా మాకు ముందు నుంచి డిస్ట్రిబ్యూటర్తో కూడా ప్లాన్ ఏంటంటే కాంపాక్ట్ రిలీజ్ చేద్దామని. సో మనకి మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాంపాక్ట్ రిలీజే చేసాం. మనకి నిన్న ఆల్మోస్ట్ ఈవినింగ్స్ అన్నీ హౌస్ఫుల్స్ అవుట్ స్టార్ట్ అయింది. ఇవాళ ఈవినింగ్స్ కూడా తప్పకుండా అవుద్ది, అంటే ఆల్మోస్ట్ ఒక 80-90% ఆక్యుపెన్సీలు ఉన్నాయి. సో ఐమ్ ష్యూర్ ఈవినింగ్ కూడా హౌస్ఫుల్స్ అవుతాయి. ఇక్కడి నుంచి స్లోగా పెంచుకుంటున్నాం, ప్రాబ్లీ సండేకి ఇంకా కొంచెం పెరుగుతాయి. వీక్ డేస్లో చూడాలి అసలు పెంచితే బెటరా సేమ్ ఉంచితే బెటరా అనేది. సో యా, అంటే ఇది ప్రతి మహిళ చూడాల్సిన సినిమా, లేడీస్కి ఎక్కువ రీచ్ అవ్వాలని అన్నారు కదా, బలగం సినిమా లాగా ఈ సినిమా కూడా ఊళ్ళల్లో చూపించే అవకాశం ఏమైనా ఉందా? అది చాలా మంచి ఐడియా అండి, కానీ అది ఎలా వర్కౌట్ చేయాలని ఒక్కసారి చూడాలి, ఎందుకంటే అది ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవన్నీ అందరు కూడా వస్తారు. సో వాళ్ళు ఒప్పుకుంటే తప్పకుండా. నాకేంటంటే అది నా ఓన్లీ ఏమేంటంటే అమ్మాయిలకి ఎలా రీచ్ చేయాలి, ఇది ప్రతి ఒక్కరికి అమ్మాయికి ఎలా తీసుకెళ్ళాలి సినిమాని. నీలగిరి గారు, క్లైమాక్స్ లో చూసుకుంటే హీరో ఇంకా మారడు, అది మారడా నెక్స్ట్ పార్ట్ 2 వస్తే ఉన్నా? అంటే పార్ట్ 2 కోసమని అట్లా ఎండింగ్ ఇవ్వలేదండి జనరల్గా ఉద్దేశించి. సో నా ఉద్దేశం ఏంటంటే కుక్కతాకు వంకర అన్నట్టు కొన్ని క్యారెక్టర్ అలాగే ఉంటాయి, అవి మారవు. సో మారినా కానీ మారినట్టు యాక్టింగ్ చేస్తే మళ్ళీ అలాగే బిహేవ్ చేస్తాను. అంటే ఒక ఓన్ డిసిషన్ ఒక స్టేజ్ తర్వాత తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ క్యారెక్టర్ని అలా ఎండింగ్ ఇచ్చాము. Yeah, adding to that, hi all, this is Madhav. Yeah, first of all, congratulations అండి. The way ఈ రోజు మీరు రిసీవ్ చేసిన సక్సెస్ కావచ్చు, అప్రిషియేషన్స్ కావచ్చు, ఇంత వెల్ డిజర్వింగ్ కావచ్చు, ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ప్రమోషన్స్ యూ హ్యావ్ డిడ్ ఇట్ ఫర్ ద పేక మెడల్. కంగ్రాచులేషన్స్ టు ద రాకేష్ గారు, ఇట్స్ లైక్ ఆల్ అవర్ ఓన్. అండ్ డైరెక్టర్ గారు ఇందాక చెప్తున్నట్టు కుక్కతోక వంకర ఆ క్యారెక్టర్ని అలా మార్చలేమని, అలా ఇప్పుడు మై క్వశ్చన్ ఇస్ టు వినోద్ గారు. ఇలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఫ్యూచర్లో కూడా, అంటే ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ కూడా అలా నెగిటివ్ షేడ్, ఈ మూవీలో కూడా చూసిన తర్వాత మాకు మూవీ నుంచి బయట భయం వేసింది. అరే జనరల్గా వచ్చి మీతో అప్రిషియేట్ చేయాలన్నా కానీ అరే ఇట్లా అంటే అంత వెల్ పర్ఫార్మ్డ్గా చేశారు అది. సో ఆ భయం రాలేదు, అంటే ఫ్యూచర్లో ఇదేమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా, అట్లాంటిది భయం ఏం రాలేదా ఈ క్యారెక్టర్స్ ఇట్లా చేస్తున్నప్పుడు? నో అండి, నో.
బికాస్ యాజ్ అన్ యాక్టర్ దిస్ క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ అండి. సో దట్ ఓన్లీ ఎక్సైట్స్ మీ. సో రిజల్ట్ అంటే ఇప్పుడు what do you say, people are scolding my character. They are openly coming to me and telling that I hate you in the film. So that is actually very, very, very satisfying and very, very happy for me. I don't think about whether this will affect my my future or something. But really it's a challenging character and you deserve the the applause. Thank you. Congratulations. Thank you so much. Anusha garu, కంగ్రాచులేషన్స్ అండి. యూ షోడ్ ద విల్ పవర్ ఆఫ్ ఎ ఉమెన్ అండ్ ఎంపవర్డ్ ఉమెన్. ఇప్పుడు మీరు చెప్పినట్టు కింద కుమార్ ఆంటీ రిఫరెన్స్ తీసుకున్నారు. సో ఒక ఎంపవర్డ్ ఉమెన్ ని రిఫర్ చేస్తూ హౌ టు గో అహెడ్ ఇన్ ద లైఫ్. సింగిల్ పేరెంట్ కి దేర్ ఆర్ మెనీ పీపుల్ అండ్ వాళ్ళని రెప్లికబుల్ చేశారు మీరు ఇది మూవీలో. కంగ్రాచులేషన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. యా, మై క్వశ్చన్ ఇస్ లైక్ is it and what kind of the roles you are interested in and is it difficult for you to get the roles of your choice in the industry? ఖచ్చితంగా అండి. బికాస్ ఐమ్ లైక్ న్యూ కాబట్టి ఇట్స్ లైక్ వన్ ఆఫ్ దిస్ థింగ్ దట్ ఐ కాంట్ చూస్ వాట్ ఎవర్ ఐ వాంట్. ఐ డోంట్ హ్యావ్ దట్ లగ్జరీ టు చూస్ ఇప్పుడైతే. సో బట్ ఎలాగైనా ఐ ట్రై టు లైక్ ఎంతవరకు నాకు క్యారెక్టర్ పరంగా ఐ డోంట్ వాంట్ కాంప్రమైజ్. సంథింగ్ దట్ ఇస్ ఛాలెంజింగ్, సంథింగ్ దట్ విల్ హెల్ప్ మీ టు లెర్న్ అ లాట్ యాజ్ అన్ యాక్టర్. అది ఎప్పుడు ఐ ట్రై టు చూస్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ థింక్ ఐ యాజ్ ఆఫ్ నౌ హ్యావ్ దట్ లగ్జరీ టు. మీకు ఎలాంటి రోల్స్ ఇష్టం? లైక్ కొంచెం డిఫరెంట్ గా, అంటే రేంజ్ ఉన్నాయి. ఇప్పుడు ఇది చేశాను, దీనికన్నా కొంచెం డిఫరెంట్ గా ఉన్నట్టు లైక్ ద క్యారెక్టర్ అలాంటివి చేస్తే నాకు బెటర్. అంటే యాజ్ అన్ యాక్టర్ ఆల్సో ఇట్ విల్ బి గుడ్ ఫర్ మీ టు లెర్న్ అని నాకు అనిపిస్తుంది. పేక మెడల్లో మీకు ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మీలాగా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఎట్లాంటి సజెషన్ ఇస్తారు? సజెషన్స్ అంటే అండి, ఇండస్ట్రీలో ఒకటి ఏంటంటే పేషెన్స్ చాలా ముఖ్యం. బికాస్ యూ కెన్ గెట్ ద బ్రేక్ టుడే ఆర్ ఇట్ కెన్ హ్యాపన్ ఆఫ్టర్ like 10 years. అందుకే చాలా కష్టం. అండ్ రిజెక్షన్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎవ్రీడే ప్రాసెస్. సో అది లైక్ షుడెంట్ టేక్ పర్సనలీ. అండ్ ఎంత న్యూ స్కిల్స్ యూ కెన్ లెర్న్ అది చాలా బెటర్. ఎలాంటి స్కిల్స్ అయినా ఇఫ్ యూ కీప్ లెర్నింగ్ సంథింగ్ న్యూ అది ఏదో ఒక క్యారెక్టర్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. లేకపోతే కొత్త లాంగ్వేజ్ ఇఫ్ యూ లెర్న్ అలాంటి మెయిన్లీ ఐ సజెస్ట్ దిస్ లెర్నింగ్ న్యూ స్కిల్స్. ఆల్ ద బెస్ట్ అండి. రాకేష్ అన్న, వెరీ హ్యాపీ ఫర్ యూ. కంగ్రాచులేషన్స్. రాకేష్ గారు, దిస్ ఇస్ రాజా అండి. దిస్ ఇస్ రాజా ఫ్రమ్ ఐడ్రీమ్ మీడియా. మీ క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని అప్రోచ్ అయింది కొత్త డైరెక్టర్, మీకు చాలా జెన్యున్ స్టోరీలు అని చెప్పారు. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరు కావాలనుకుంటే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి డైల్యూట్ కూడా చేయొచ్చు. అంటే ఉదాహరణకి టైటిల్ నేమ్ పేకమేర్లు కాకుండా ట్రెండ్కు తగ్గట్టు పెట్టచ్చు. స్టోరీ లైన్లో హీరో ఫ్రెండ్స్ ట్రాక్ పెట్టచ్చు. ఎన్ఆర్ఐ ఉమెన్తో రొమాన్స్ సీన్స్ పెట్టచ్చు. ఎక్కడ మీరు ఆ ఛాన్స్ తీసుకోలేదు, ఆ చాయిస్ తీసుకోలేదు. డైరెక్టర్కి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయన ఏమనుకుంటున్నారో అదే చేయనిచ్చారు. అంటే ప్రొడ్యూసర్గా మీకు అంత ధైర్యం ఎలా వచ్చింది ఈ కథని ఇంత బలంగా నమ్మడానికి? వెరీ గుడ్ క్వశ్చన్. నాకు సింపుల్ అండి. నాకు ఎలా చూస్తానంటే ఎక్కువ అంటే కమర్షియల్స్కి వెళ్ళిపోయాం అనుకోండి సార్, బాక్స్ ఆఫీస్ సినిమా మనకి ప్రాఫిట్స్ చేస్తాలనేసరికి ఏ కథ చేయలేం. ఉన్న కథలనే మళ్ళీ ఇంకోసారి ఆ కథలే తెమ్మంటాం. సో ఆ ట్రాప్లో పడకుండా అట్లీస్ట్ ఫార్చునేట్ ఎనఫ్ దట్ కథ మనకి నచ్చేస్తుంది, మనకే తెలుస్తుంది, మనకి ఒక కనెక్షన్ వస్తుంది. అప్పుడు ఇంకా అసలు ఏం ఆలోచించాను, అది వచ్చిందంటే ఒక ఏ సినిమా ఇప్పుడు ఏ బడ్జెట్ అన్నా పర్లేదు. ప్రాబ్లీ ఇప్పుడు కొంచెం కంట్రోల్డ్గా ఉన్నా. ఇప్పుడు నీలగిరి కథ విన్నప్పుడు ఒక లోపల నుంచి మనకు ఒక వాయిస్ వినిపిస్తుంది, అరే ఇది చేస్తే బాగుంటుందని ప్రొడ్యూసర్గా. అంతే, ఇంకా అది పట్టుకుని ఇంకా వెళ్ళిపోతూ ఉంటా. క్యాలిక్యులేషన్స్ డెఫినెట్గా చేస్తానండి. ఎప్పుడు చేస్తామంటే స్క్రిప్ట్ అంతా మనకి ఇది చేస్తున్నాం అని మనం ఫిక్స్ అయిన తర్వాత ఓకే దీని చుట్టూరా ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండ్ ఎలా సినిమా లాంచ్ చేయొచ్చు అనేది. ఓకే, డైరెక్టర్ కాదు, ఇంకో క్వశ్చన్ అండి. సార్ చెప్పండి. మంచి రైటింగ్ ఉంది సినిమాలో, మంచి మేకింగ్ ఉంది. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, మంచి యాక్టింగ్ ఉంది. మీరు కొత్త డైరెక్టర్, వాళ్ళు కొత్త యాక్టర్స్. అంటే వినోద్ గారు ఆల్రెడీ సీనియర్ అయినా కానీ యాజ్ ఏ హీరోగా కానీ హీరోయిన్ కానీ వాళ్ళిద్దరూ కొత్త. సో ఈ యాక్టింగ్ రాబట్టుకోవడానికి మీ దగ్గర నుంచి వచ్చిన ఇన్పుట్స్ ఎంత, వాళ్ళు స్వతహాగా చేసింది ఎంత? నేను ఒకటి నమ్ముతుండే, నేను బేసిక్గా నేను థియేటర్ ఆర్టిస్ట్ అండి. సో నేను స్టేజ్ మీద కొన్ని పర్ఫార్మెన్స్ ఇవన్నీ చేసేవాళ్ళం. సో నాకేంటంటే ఇప్పుడు జనరల్గా యాక్టింగ్లో ఒక మెథడ్ ఉంటుంది. యాక్టింగ్ ఈజ్ నాట్ బట్ యాక్టింగ్ ఈజ్ లైక్ ఏ బిహేవియర్ అని ఒక మెథడ్ ఉంటుంది. సో నేను దాన్ని బాగా అడాప్ట్ చేసుకునే కైండ్ ఆఫ్లో మేము పర్ఫార్మెన్స్ కూడా థియేటర్లో అలా చేసాం.
సో నా టీం కూడా నేను అలా అంటే బిఫోర్ రిహార్సల్ చేపించడం కానీ, లేకపోతే వాళ్ళ మేనరిజాలు ఏంటి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, సో వాళ్ళు ఎలాంటి డైలాగ్ చెప్తే ఎలాంటి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఉంటే అది ఎబ్బెట్టుగా ఉండకుండా యాప్ట్ అవుతుంది. ఇవంతా కూడా నేను బాగా వర్క్షాప్ చేసుకున్నాం వాళ్ళతో కలిసి. సో దానివల్ల ఇది చాలా ఈజీ అయింది. రాకేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ. సో అంటే థియేటర్లో రిలీజ్ అయిన వెరీ సూన్ కొన్ని సినిమాలు అయితే ఓటీటీలో ఒక 20 daysలోనే వచ్చేస్తున్నాయి. ఇలాంటి కంటెంట్ థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ అనేది ఉంటుంది. సో ఈ సినిమాని ఓటీటీ రిలీజ్ కొంచెం డిలే చేస్తారా, లేకపోతే ఎర్లీగానే ప్లాన్ చేస్తున్నారా? లేదు, డిలేనే ఉంటుంది. బట్ అట్లీస్ట్ మనకు ఒక 3 weeks ఉంటే బాగుంటుందండి. సో 3 weeks అయితే మినిమం ఉంటే బాగుంటుంది. బట్ వీ విల్ మేక్ ష్యూర్ దట్ 3 weeks తర్వాత ఏదన్నా ఓటీటీలో వచ్చేట్టు. సో నీలగిరి గారు చెప్పండి. సో ఇన్ని క్లైమాక్స్లో ఓపెన్ ఎండింగ్ పెట్టున్నారు. లైక్ ఏంటంటే హీరో క్యారెక్టర్ చేంజ్ అవ్వదు. సో అంటే ఇది ముందే ప్రొడ్యూసర్ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి, ఓకేనా ఇట్లా పెట్టడం అనేది, అంటే క్యారెక్టర్ ఎట్లా మారదు అనేది అసలు నేను చెప్తే బాగుంటుంది. అసలు అలా ఉంటేనే చేద్దామని మేము యాక్చువల్గా ఐ షుడెంట్ పేర్లు చెప్పకూడదు కానీ పెద్ద ప్రొడక్షన్ హౌసే ఈ 2 ప్రొడక్షన్ హౌసెస్కి తీసుకెళ్ళాము ఈ సినిమా. అది అంటే కొలాబరేషన్ అనమాట. అప్పుడు కొలాబరేషన్స్ చేద్దామని, అంటే వాళ్ళ ఫండింగ్ మనం చేద్దామని అనుకున్నాం. వెరీ సర్ప్రైజింగ్లీ వాళ్ళిద్దరూ హీరో మారాలి. సో క్లైమాక్స్ అంతా మనం మార్చాలి అని. క్లైమాక్స్ మారిస్తే సేమ్ సినిమానే మళ్ళీ చెప్తున్నామండి, మనకి ఎన్నోసార్లు చూసిన సినిమానే. సో ఇప్పుడు నీలగిరి ఎప్పుడైతే చెప్పాడే కదా, నేను ఎక్సైట్ అయిందే క్లైమాక్స్ అండ్ హీరో అనేవాడు మారడని. సో అది వెరీ పర్టికులర్. నీలగిరి మన నుంచి వెరీ పర్టికులర్ ఉన్నాడు అండ్ నాకు కూడా అదే చేయాలని. సో కానీ అదే చాలా ప్లస్ అయిందండి, రొటీన్గా కాకుండా డిఫరెంట్గా. సో అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ సినిమా చాలా మంచి కాంటెంట్తో వచ్చున్నారు అండ్ యూ హ్యావ్ వెరీ గుడ్ ర్యాపో విత్ ప్రభాస్ గారు. అండ్ చాలా స్టార్టింగ్ నుంచి అందరూ అడుగుతున్నారు ప్రభాస్ గారు ఏమైనా ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్నట్టు. ఆయన చాలా సినిమాలకు సపోర్ట్ చేస్తారు, స్టోరీస్ పెట్టడం కానీ ఇన్స్టాగ్రామ్ వాటిలో. ఇఫ్ ఇన్ కేస్ ఆయన అప్రోచ్ అయ్యారు ఉన్నారా, ఆయన ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి రీచ్ ఉంటుంది కదా, ట్రై చేసి ఉన్నారా సార్? నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. ఇంకా ఆయన ట్రై చేయలేదు. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నాకు కొందరు ఇప్పుడు శేష్, విశ్వక్ అండ్ రానా వీళ్ళందరూ, మన సాయిధరం తేజ్, సో వీళ్ళు ఏంటంటే కొంచెం క్లోజ్ అనమాట. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన చాలా ఆల్రెడీ చాలా మటుకు ఆక్యుపైడ్ ఉంటాడు, ఎందుకు ఊరికి డిస్టర్బ్ చేద్దామని ఇప్పుడు వెళ్తా. ఎందుకంటే సక్సెస్ అయిన తర్వాత వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు ప్రభాస్ అనే మళ్ళీ అటు తారక్ గారు, బన్నీ వీళ్ళందరూ డెఫినెట్గా రీచ్ అవుతాను. ఇప్పుడు వేయాలి, స్కెచ్ చేయాలి, ఎలా వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడ ఉండారు. నీలగిరి గారు, ప్యాకమేడ్లు చాలా బాగుందండి. సో ఇందాక మీరు అన్నారు ఆడియన్స్ చాలా కనెక్ట్ అయ్యారు మూవీకి, నాకు ఫోన్ చేశారని చెప్పి. సో అట్లాగే మీరు ఈ మూవీలో ఎంత రూట్ లెవెల్కి వెళ్ళారు, మిడిల్ క్లాస్లో మీరు ఎంత కనెక్ట్ అయ్యారు? ఎందుకన్నానంటే సో మీరు రైటింగ్ రాసేటప్పుడు కానీ, ఒక కామెడీ సీన్స్ చేసేటప్పుడు కానీ, ఒక యాక్టర్స్తో వాళ్ళు యాక్ట్ చేయడం కానీ, సో ఒక కాన్స్టెంట్ ఎనర్జీ ఉండాలి. అంటే ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ట్రావెల్ అవ్వాలి. సో ఆ కాన్స్టెంట్ ఎనర్జీ ఏంటి మీ మూవీ ద్వారా మీకు తెలుసుకున్నది? బేసిక్గా లైఫ్ అండి. అంటే ఎనర్జీ అనేది నేను బాగా ఫీల్ అయ్యేదంటే, సో ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాము, మీతో ఇంటరాక్ట్ అవుతున్నాము. సో ఇది తప్ప వేరేది బ్రెయిన్లోకి రన్ అయ్యొద్దు. సో ఈ మూమెంట్ని, ఈ సిచ్యువేషన్ని ఎంజాయ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఈ సిచ్యువేషన్కి ఏం కావాలన్నది స్ట్రాంగ్గా రన్ అవుతూ ఉండాలి. సో నాకు అది చాలా ఇష్టం. అది ఇష్టంలాగా అయిపోయింది. బై డిఫాల్ట్లో తెలియకుండానే అవుట్ ఆఫ్ ఫోకస్కి వెళ్లకుండా ఫోకస్లో ఉండేలాగా ఉంది. సో నా రైటింగ్లో కూడా అందుకే నేను వేరే ట్రాక్లో వెళ్ళలేను. సో ఒక సబ్జెక్ట్ పట్టుకుంటే అందులోనే ఎంత బాగా చెప్పొచ్చు అనేది ఫైండ్ అవుట్ చేస్తా, కానీ కామెడీ కోసం వేరే ట్రాక్ లేకపోతే ఇంకొక మసాలా అట్లా చేయలేను. సో అది ఈ ఎనర్జీ రన్ అవ్వడానికి లేకపోతే ఇంతమంది కనెక్ట్ అవ్వడానికి ఏంటంటే మేజర్ రీజన్, నేను బాగా చూసిన లైఫ్ని నేను బాగా బలంగా పోర్ట్రేట్ చేయగలను ఒక కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళాను. సో అందుకోసమే హీరోయిన్ అన్న క్యారెక్టర్ చేశారా, వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఛాన్స్? లేదు, నేను ఒక 5 to 10 మెంబర్స్ని నాలాగా కొంచెం చేయగలిగే వాళ్ళని అందరినీ ఆడిషన్స్ తీసుకున్నాను. ఆడిషన్స్ తీసుకున్న తర్వాత నాకు అనిపించింది
సో నేను చేస్తే బాగుంటుందని ఒక గట్ ఫీలింగ్ నాకు అనిపించింది. ఎందుకంటే రీజన్ ఏంటంటే చిన్న చిన్న మైన్యూర్ డీటెయిల్స్ ఉంటుంది అంటే ఫిలింలో ఉంటుంది. సో క్యారెక్టర్ డ్యూరేషన్ చాలా తక్కువ ఉంటుంది, 1.5 సీన్ ఉండే క్యారెక్టరేషను. కానీ ఇరిటేషన్ అనేది మ్యారేజ్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే ఒక ఇరిటేషను. అది తెలిసి చేసామా తెలియక చేసామా ఇవన్నీ చాలా హోంవర్క్ ఉన్నాయి. సో నేను ఆర్టిస్టులకు కొంతమంది ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఆన్ ద ఫేస్ చేస్తున్నారు కానీ వాళ్ళు సైకలాజికల్గా దాన్ని తీసుకురాలేకపోతున్నారు. సో డైలాగ్లో చెప్తున్నారు కానీ తీసుకురాలేకపోతున్నారు. సో అదంతా నేను అర్థం చేసుకుని నేను చేసేద్దామని ఫిక్స్ అయ్యి చేశాను అది. ఓకే, వినోద్ గారు హాయ్ అండి. hello. డన్ టెరిఫిక్ జాబ్ అండి. అసలు ఈ రోల్కి మీరు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉంటారు ఊహించుకోవడం కూడా కష్టంగానే ఉంది. సో అంత బాగా చేశారు. సో అంటే ఈ మూవీలో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా క్యారెక్టర్ అనేది చేంజ్ అవ్వదు. సో క్లైమాక్స్ లో కూడా అట్లాగే ఉంటుంది. సో ఎప్పుడైనా డిస్కషన్ వచ్చింది డైరెక్టర్తో, నా ఎండింగ్ కూడా నాకు ఇలాగే ఉంటే నెక్స్ట్ నాకు నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందేమో, నెక్స్ట్ క్యారెక్టర్ కూడా నాకు ఇట్లాగే వస్తాయని ఎప్పుడు అనుకున్నారా? కాదండి, నా ఫస్ట్ టైం వెన్ ఐ హర్డ్ ద స్టోరీ నరేషన్ అప్పుడు ఆ లాస్ట్ పాయింట్లో హీ వోంట్ చేంజ్, అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను, ఓకే లెట్స్ డూ ద మూవీ, దిస్ ఇస్ ది మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ అని. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ దట్ ఆఫ్ ది క్యారెక్టర్ దట్ ఐ రియలీ లైక్డ్. బేసిక్లీ ది హీరో కాదండి, యాక్చువల్లీ వరలక్ష్మి హీరో, విల్లన్ యాక్చువల్లీ. మీరు డౌన్ అవడం వల్ల హైలైట్ అయ్యారు. అవును కాదు, ఐ మీన్ ద బేసిక్ క్యారెక్టరైజేషన్ అండి, నాట్ జస్ట్ మీ, ద బేసిక్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ లక్ష్మణ్ ఈస్ నాట్ హీరో. We should not look at him as a hero. He is a villain. We can't portray him as a hero with the audience. That will be really wrong. She is the hero, he's actually the villain, but he leads the script అండి. So and to come to your point, that last point only really actually made me do the movie. ఓకే, అనుష గారు మీరు అసలు ఆయన సీనియర్ యాక్టర్ కానీ మీరు మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ చేశారండి. సో ఎందుకంటున్నానంటే మీరు బాడీ లాంగ్వేజ్ కూడా నడిచేటప్పుడు కూడా చాలా ఒక రిథమిక్ ఉంటుంది. అంటే ఒక మాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఎలా నడుస్తారు, ఎట్లా మాట్లాడతారు, ఒక రెక్లెస్ హస్బెండ్ ఎలా బిహేవ్ చేస్తాడు, సో అనేది చాలా ఒక ఎట్లాంటి వర్క్షాప్ చేస్తారు అసలు. అంటే ఎంత పర్ఫెక్ట్గా రావడానికి అంత ఈజీ కాదు. ఆన్ ది స్క్రీన్ ముందు ఎంత రిహాల్ చేస్తే కానీ అటువంటి అవుట్పుట్ రాదు. సో వాటి గురించి చెప్పండి. ఖచ్చితంగా అండి, డెఫినెట్లీ ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ బిఫోర్. ఇన్ ద ప్రీ ప్రొడక్షన్లో మేము ఆల్మోస్ట్ లైక్ ఒక 2 months రిహర్సల్స్ చేసుకుని ప్రతి ఒక్క లైక్ మేకప్ పరంగా, లైక్ మీరు చెప్పినట్టు బిహేవియరల్, ఇప్పుడు మేనరిజమ్స్ అండ్ ఎవ్రీథింగ్ వీ వర్క్డ్ ఆన్ ఇట్. అండ్ వీ షాట్ 1 week బిఫోర్ అది షూట్ లొకేషన్కి వెళ్ళి అక్కడ షూట్ చేసుకుని ఫుటేజ్ చెక్ చేసి ఏది బాగా చేయొచ్చు, లైక్ మిస్టేక్స్ ఏమవుతుంది, అది చాలా హెల్ప్ అయింది. సో అంతవరకు చేసాం కాబట్టి కొంచెం షూట్లో ఓకే అని కొంచెం 70% I understood the character little on when I was performing. So yeah, definitely the preparations helped a lot, the rehearsals అండి. రాకేష్ గారు సార్, అంటే రానా గారు, సాయిధరమ్ తేజ్ గారు, విశ్వక్సేన్ గారు, అడిశేష్ గారు వీళ్ళందరూ ట్వీట్ చేశారు, వీళ్ళకంటే ఏమైనా స్పెషల్ షో వేసారా, ఏమైనా వేస్తున్నారా అని. సో అందరిని రీచ్ అయ్యానండి. రీచ్ అయ్యి నేను వర్క్ చేసిన డైరెక్టర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరికీ రీచ్ అయ్యాను. సో ఇవాళ రేపు లోపల చూస్తారు. సో ఇవాళ మోస్ట్లీ రేపు చూడొచ్చు అలా, ఇంకా ప్రాబ్లీ నచ్చితే ఇంకా షేర్ చేస్తారు. ఓకే, అంటే మీ జోనర్ నుంచి నెక్స్ట్ వచ్చే స్టోరీ ఎట్లాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నెక్స్ట్ కొంచెం కమర్షియల్ కామెడీ చేస్తా. ఓకే, పెద్ద రియలిస్టిక్ ఇది రియలిస్టిక్ అప్రోచ్ కదా ఇప్పుడు మనం. ఇది కొత్త మన తెలుగు ఆడియన్స్కి. మన తెలుగు ఆడియన్స్కి నచ్చింది అండ్ ఒక ఎంజాయ్ చేసేది ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ సాంగ్స్ అది. సో డెఫినెట్గా అది అందరికీ నచ్చుతుంది. నేనే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అది ఎప్పుడు తేవాలనేది. ఈ జితేందర్ రెడ్డి కొంచెం సీరియస్ ఫిల్మ్ మళ్ళీ అది తర్వాత మన ప్రొడక్షన్ నుంచి డెఫినెట్గా ఐఎమ్ ష్యూర్ ఎవ్రీబడి విల్ లవ్ ఇట్. పెద్ద హీరోస్తోనా కొత్త వాళ్ళతోనా? అది నేనే చేస్తాను అండి. అది మీరే చేస్తారా? సరే, నేను చేసుకుంటానని. సో అది నచ్చింది కదా, అది కూడా యాక్చువల్గా మొత్తం అమ్మాయి మీద ఉంటుంది సినిమా అంతా. సో సినిమా అంతా అమ్మాయి మీద, వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఓకే సార్. నీలగిరి గారు, అంటే సినిమాలో ఎక్కువ హీరోయిన్ గారిని ఎక్కువ చూపించేశారు, హీరో గారి క్యారెక్టర్ ఎందుకు డౌన్గా చేశారు? ఎందుకు డౌన్గా చేశాను అంటే క్యారెక్టరైజేషన్ డౌన్ ఉంది, హీరోది ఎక్కువ హీరోయిన్గా డామినేట్ చేస్తున్నారు కదా? లేదండి, ఇంట్లో ఒక హస్బెండ్ ఎలా అయితే బిహేవ్ చేస్తాడో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన, కానీ హీరోని డౌన్ చేయాలని ఉద్దేశం అసలు అయితే ఎక్కడ లేదు. సో లక్ష్మణ్ క్యారెక్టర్ ఏంటి, లక్ష్మణ్ బిహేవియర్ ఏంటి అన్న థాట్లోనే ప్లాన్ చేశాను, కానీ వాంటెడ్గా డౌన్ చేయాలని కాదు. ఓకే, డైరెక్టర్ గారు
సో సినిమాలో స్వాహ అని ఒక ఫోక్ సాంగ్ పెట్టారు. యాక్చువల్లీ ఫోక్ అంటే మొత్తం డ్యాన్స్ మాస్ అలా ఉంటుంది, బట్ ఈ సాంగ్లో వచ్చేసి కొంచెం ఎమోషన్ కూడా యాడ్ చేశారు. సో దానికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉన్నాయి అండ్ దట్టు ఆ సాంగ్కి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది, ఎలా అనిపిస్తుంది? గుడ్ క్వశ్చన్ అండి. అంటే నా థాట్ ఏంటంటే బేసిక్గా జనరల్గా ఇలాంటి అంటే ఆ క్యారెక్టర్ విలేజ్కి వెళ్తుంది. సో విలేజ్కి వెళ్ళినప్పుడు విలేజ్ దగ్గర జరిగే సిచ్యువేషన్స్ అన్నిట్లలో కూడా మనకు తెలిసిన జానపద కథలే ఉంటాయి. అంటే మన చెక్క భజన కావచ్చు, లేదా హరికథలు కానీ బుర్రకథలు కానీ ఇవే ఉంటాయి, ఆర్ట్ ఫామ్స్ అవే ఉంటాయి. సో అలాంటి ఆర్ట్ ఫామ్స్ని త్రూ ద్వారా ఇక్కడ ఒక సిచ్యువేషన్ని చెప్పాలనేది అనిపించింది. సో నా లక్కీగా ఆయన మాస్టర్ గారు ఆయన అనంతపూర్లో ఉంటారు. సో ఆయన అనంతపూర్లో ఉంటారు, ఆయన చెక్క భజన రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. నేను యూట్యూబ్లో చూస్తున్నాను ఈ ఆర్ట్ ఫామ్ వాళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్టుగా. సో తనతో రీచ్ అయ్యాము, తనతో మాట్లాడిన తర్వాత సో తను ఏంటంటే బిలీవ్ చేయలేదు, అంటే సినిమా వేస్తారు అనేది బిలీవ్ చేయలేదు. సో ఆ కైండ్ ఆఫ్లో డిజైన్ చేద్దామని థాట్ వచ్చింది. వాళ్ళే వచ్చారు అక్కడి నుంచి, ఒక 50 సాంగ్స్ మా ముందు పాడారు. నాకు ఈ బేసిక్గా ఈ కైండ్ ఆఫ్ సెటైర్ ఉంది ఈ టోన్లో. సో నేను స్మరణ్ మా రైటర్ కార్తీక్ అని ఆన్ ద స్పాట్లో డిసిషన్ తీసేసుకొని వెంటనే మీరు రాకేష్ చెప్పి ఇది వర్కౌట్ అవుతుంది అని. సో అలా అది క్రియేట్ అయినది. సో రెస్పాన్స్ కూడా చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. అంటే మేజర్గా హానెస్టీ క్రియేట్ అయింది అక్కడ. నీలగిరి గారు, అంటే పార్ట్ 2కి హీరో క్యారెక్టరైజేషన్ ఎక్కువైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? థాట్ ఉందని చెప్పారు కదా ఇందాక. పార్ట్ 2నా అసలు మీరు నిజంగా మీరు ఇంత పర్టికులర్ ఉన్నారంటే ఇప్పుడు పార్ట్ 2 నేనే పక్కన కూర్చొని ఆలోచిస్తున్నా పార్ట్ 2 ఏమవచ్చు. అరవద్దు, ఆ క్యాంపెయినింగ్ నేను చేయలేను రా బాబు, ఎలా చేశాడు అసలు. సో నిజంగానే పార్ట్ 2 ఉందా మీరు అంటున్నారు కాబట్టి ఒకసారి డెఫినెట్ గా ఆలోచిస్తాం. కాదు, క్రేజీ హ్యాండ్స్ కి క్రేజీ థాట్ ఇస్తున్న మీడియా వాళ్ళని అనొచ్చు అనమాట మీరు. రాకేష్ గారు, సో అందరు ఆడవాళ్ళకి రీచ్ అవ్వాలి అని అంటున్నారు కదా. సినిమా వాళ్ళందరికీ రీచ్ అయింది, వాళ్ళందరూ ఇలా రియాక్ట్ అయ్యారు అని చెప్పి అంటున్నారు కదా. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ముఖ్యంగా ఈ సినిమాకి? వాళ్ళ చాలా ఒక ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు, ఎస్పెషలీ మా మదర్. రాకేష్ గారు, అంటే సినిమాకి మెయిన్ గా అనూష గారు కదా ప్రొడ్యూసర్. అవునండి, ఆవిడ కథ విన్నప్పుడు కానీ సినిమా చూసినప్పుడు కానీ ఆవిడ ఎలా ఫీల్ అయ్యారు, ఆవిడ నుంచి వచ్చిన అవుట్పుట్ ఏంటి? అనూష గారిని ఎందుకు స్టేజ్ మీదకి తీసుకురావట్లేదు మీరు? అనుష, కేతన్ వీళ్ళిద్దరూ చాలా బ్యాక్ బోన్ అండి. వాళ్ళు ఏంటంటే బోలని పనులు బయట చూసుకుంటున్నారు. ఇంకా రిలీజ్ బడ్జెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఆ పనుల మీద ఉన్నారనమాట. అండ్ వాళ్ళు రారు పైకి, ఎంత పిలిచినా కూడా వాళ్ళు రారు. అందుకే మీరు కూడా ఒక ప్రమోషనల్ వీడియో చేయించండి వాళ్ళ చేత. డైరెక్టర్ కదా సార్, ఇప్పుడు సినిమా చూసుకుంటే అంటే ఇప్పుడున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్ది. అంటే ప్రతి 10 మందిలో నలుగురు ఇలానే ఉన్నారు సార్ ఈ కాలంలో. అంటే ఇలా తయారవడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే ఏం చెప్తారు? ఈజీ లైఫ్ అండి. అంటే కూర్చున్న దగ్గర డబ్బులు సంపాదించాలి, కష్టపడద్దు, చాలా బయటికి ఒక పాష్గా కనిపించాలి, దొరికిన వాళ్ళందరికీ నీతులు చెప్పాలి కానీ వాళ్ళు ఫాలో అవ్వద్దు, ఇలాంటివి చాలా చూశాను. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది మనం కాకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? సోషల్ మీడియాలో తీసుకోరు, ఇంట్లో తీసుకోవాలి, ఇంట్లో చేయాలనే ఉద్దేశంతోనే ఇది యాడ్ చేసింది. అంటే హీరో మళ్ళీ బీటెక్ చదువుకుంటారు, హీరోయిన్ ఇలిటరేట్ అనమాట. అంటే చదువు వల్ల కూడా ఈ రకంగా తయారవుతున్నారని? చదువు వల్లని కాదు, అంటే మేజర్గా దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోవడం వల్లని. సో నువ్వు చదువుకున్నప్పుడు లేకపోతే ఇంకోటి చేస్తున్నప్పుడు జాబ్ చేసుకుంటే ఏమైంది, లేకపోతే కొంచెం ఫైనాన్షియల్గా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే నా తగ్గదే రావాలని కూర్చున్నారు అనుకోండి, చాలా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. సో నువ్వు ఎక్కడి నుంచో స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేస్తే స్లోగా నీ దగ్గర ఇది వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా నేను డైరెక్టర్ అవ్వలేను కదా, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అక్కడిక్కడ ఆ పొజిషన్ని, ఆ స్టాండ్ అనేది అందరూ తీసుకోవాలని ఉద్దేశంతో చెప్పింది. నీలగిరి గారు, ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఇలా చేస్తున్నారు అంటున్నారు. ఈజీ మనీని ప్రోత్సహిస్తుంది ప్రభుత్వాలని అనుకోవచ్చా? అనుకోవద్దు, మనం కూడా ఉన్నాం కదా. అంటే ప్రభుత్వాలతో అంటే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం చాలా ఫ్రీ అన్ని ఇచ్చారు, దానికి అలవాటు పడిపోయి ఎరా పనికి వెళ్ళమంటే నాకు ఇది వస్తుందిరా అది వస్తుందని చెప్పడం మేము విన్నాం. కాదండి, ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు వేరు, నువ్వు ఆన్లైన్లో రమ్మీ అట్టం వేరు. ఆన్లైన్లో రమ్మీ అట్టానికి గవర్నమెంట్ పథకం కిందకి అసలు మనం ఎప్పుడు కూడా కన్వర్ట్ చేయం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈజీ మనీ అంటే ఒక అబద్ధం చెప్పి ఒకళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం వేరు, అది పథకాలు.
అది ఒక అంటే లైఫ్లో ఉన్న డిఫరెంట్ కేటగిరీ పీపుల్ దృష్టిలో పెట్టుకుని పథకాల్లా చేశారు. అవును, ఈ రమ్మీలు కూడా గవర్నమెంట్ బంద్ చేయొచ్చు కదా, ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు. అవును, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకు తెలిసి మన మోడీ గారు ఒక 300 sites ఏమో బ్యాన్ చేశారు రీసెంట్గానే, ఒక 1 month క్రితం. సో గేమింగ్ వాళ్ళని, ఈజీ గేమ్ వాళ్ళని వీళ్ళు సైట్స్ కొన్ని క్లోజ్ చేశారు. సో దాని మీద సోషల్ మీడియాలో కూడా చాలామంది రియాక్ట్ అవుతున్నారు. మా అన్వేషణని అతను ఇలా చాలామంది కూడా ఇలా గేమింగ్కి అడిక్ట్ అవుతున్నారని చాలామంది ఫైట్ చేస్తున్నారు. వాళ్ళందరూ చేస్తున్నారు, చాలా అది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈజీ మనీ మీద అనుకోవచ్చా? అది అలా ఏం లేదండి, ఇది కూడా ఈజీ మనీ. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ రాకేష్ గారు. మీ బ్యాక్ మేడలు కొన్ని మేడలు కట్టాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. లాస్ట్ ఒకటండి, అంటే మాతో పాటే ఇప్పుడు నిన్న కొన్ని ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి, డార్లింగ్ కానీ ఇప్పుడు బర్త్డే బాయ్ కానీ, అవి కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. మా టీం తరపున వాళ్ళకు కూడా బెస్ట్ విషెస్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ. అనుష గారు, అనుష గారు మైక్. ఈ మూవీ నుంచి ఇంకా ఎన్ని తెలుగు ప్రాజెక్ట్స్ వచ్చినాయి మీకు? ఈ మూవీ చూసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే ఇది రాలేదు. నిన్నే రిలీజ్ అయిందండి సినిమా. వినోద్ గారు, ఇప్పటికైనా పేకాట మానేస్తారా? కాదు, మొత్తం మీకంటే ఎంత తప్పు ఉంది? అంటే ఇప్పుడు ఇంకా ఒక 3-4 days తర్వాత డిసైడ్ అప్పులు తీరిపోతాయండి. ఇది ఏ లెవెల్కి వెళ్తుంది మన సినిమా, సక్సెస్ ఆర్ హ్యూజ్ సక్సెస్ ఆర్ అది కృతంగా దెన్ ఐ విల్ డిసైడ్ నెక్స్ట్. ఎస్, అలాగే కూర్చోండి, మీరు కాసేపు